లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా గమనించండి. నేను మొన్న సడన్గా ఏదేదో అలాగ ఓపెన్ చేస్తా ఉంటుంటే సడన్గా ఒక మెసేజ్ అన్నాను. ఒక మెసేజ్, ద మెసేజ్ వాస్ ఫ్రమ్ ఎ ప్రాఫెట్. హీ ఈస్ ద వన్ హూ created and established Beraka Ministries. That prophet was speaking. ఆయన ఏం మాట్లాడాడు అంటే, ఒక ప్రవక్త ఎప్పుడు ఆ సన్నిధిలోనే ఉండాలని కోరుకుంటాడు. ఒక చేప నీటిలోంచి బయటికి వెళ్ళిపోతే ఎలాగో కొట్టుకుంటుందో, ప్రవక్త ఆ దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళలేడండి. బయటికి వెళ్తే చచ్చిపోతాడు. We are like that. You tap into the presence of God and you don't want to come out. ఆ సన్నిధిలో you have created, నువ్వు ఒకటి సృష్టించుకున్నావు. అది సృష్టిస్తున్నాడు ఎలీషా. ఎలీషాకి ఊరికినే రాలేదు దేవుడు, ఊరికినే దేవుని వాక్యం ఆయనకి రాలా. He created an ambience. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, రోజులు గడుస్తూ ప్రార్థన చేస్తూనే ఉంటాం. నో 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 ఒకసారి నేను ఒక పాస్టర్ గారిని కలిస్తే ఆయన ఏమన్నాడంటే, సార్ నేను 15 నిమిషాలు ఒకటి ప్రార్థన చేస్తాను, 90 నిమిషాలు ఇంకొక టాపిక్ మీద ప్రార్థన చేస్తాను, 1 గంటన్నర తర్వాత దేవుడు దిగొస్తాడండి. ఆయన్ని చూసి గంటన్నర పడుతుందా దేవుడు దిగరాటానికి? ఈ రాత్రంతా మీరు కూర్చుంటే నా అనుభవాలు చెప్తాను. అమేజింగ్ అమేజింగ్. అండ్ ఆల్ మై experiences happen when I'm alone in the midnight praying in my room. ఒకసారి అలాగే ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకుని అలాగే నిలబడ్డాను, కదలట్లేదు, కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాను. సడన్గా ఒక స్వరమైన, ఓపెన్ యువర్ ఐస్. ఎందుకు ఓపెన్ యువర్ ఐస్ అని వస్తుందా? ఎంతమందికి స్వరాలు వినిపిస్తాయండి? స్వరం వినిపించాలి. వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు గ్రో టు దట్ లెవెల్. వినిపించే వాళ్ళకి అది దేవుని స్వరమే అని ఎలాగ తెలుస్తుంది మీకు? ఒకసారి పక్కన అది ఇంకొక లెవెల్ అనండి, అది ఇంకొక లెవెల్. ఐ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, ఓపెన్ యువర్ ఐస్. ఐ థాట్, ఇంకా కళ్ళు మూసుకుని ఎందుకు ప్రభు ఓపెన్ యువర్ ఐస్ అంటున్నాడా? ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు రెండోసారి. వెన్ ఐ ఓపెన్ మై ఐస్, గుండె ఇక్కడికి జారిపోయిందండి. ఎందుకు జారిపోయిందంటే లిటరల్గా జాగ్రత్తగా గమనించండి. లిటరల్గా వైట్ స్పాంజ్ క్లౌడ్ ఎదురుగుండా ఎగురుతూ ఉన్నది. నా ఎదురుగుండా ఎలా ఫ్లోట్ అవుతుంది. ఎంత క్లౌడ్! చెయ్యి ఎలాగ పెడితే డెన్స్గా క్లౌడ్, వైట్ క్లౌడ్. ఇలాగ చేయి తీసేసి, ఏంటి ప్రభు అంటే, వెనక్కి తిరుగు అన్నాడు. వెనక్కి తిరిగితే ఇంకో క్లౌడ్ అన్నాడు. అటు తిరిగితే ఇంకొక క్లౌడ్ అన్నది. 3 క్లౌడ్స్ నన్ను చుట్టుని. ఐ వాజ్ స్టాండింగ్ దేర్ అండ్ ఐ ఆస్క్డ్ లార్డ్, వాట్ ఈస్ దిస్? డూ యూ నో వాట్ హీ సెడ్? ఏ క్లౌడ్ అయితే ఇజ్రాయెల్ని నడిపించిందో దాన్ని నీ రూమ్లోకి నేను తీసుకొచ్చాను. ఐ సెడ్, లార్డ్ థ్యాంక్ యూ. నేను ఒక విషయం గురించి ప్రార్థన చేస్తాను, ప్రభువా అది కరెక్ట్ మార్గమేనా? నేను తీసుకోవచ్చు ఆ మార్గాన్ని అన్నప్పుడు తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చి ఏం చెప్తాడు తెలుసా ఆయన? ఏ మార్గం అయితే నువ్వు వెళ్ళాలి అని కోరుకుంటున్నావు అది కూడా నా కోరికే. అండ్ దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్. దిస్ క్లౌడ్ విల్ లీడ్ యూ. దిస్ క్లౌడ్ విల్ ఓపెన్ ద డోర్ అండ్ టేక్ యూ. ఐ ఆమ్ విత్ యూ, గో. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి?
నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తా ఉంటాను. ఏ దేవుడైతే పాత నిబంధనలో ఏ దేవుడైతే ఎలాగైతే ఆపరేట్ చేశాడో, ఏ దేవుడైతే నూతన బంధంలో ఎలాగైతే పేతురు దగ్గరికి దేవదూతల్ని పంపించాడో, యోసేపు దగ్గరికి వెళ్ళి పరలోకం నుంచి సమాచారాన్ని ఎలాగ పంపించాడో, ఈజ్ డూయింగ్ ద సేమ్ వే, ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్. నేను అప్పుడప్పుడు అసలుకి చాలా జాగ్రత్తగా ఈ విషయాలు చెప్తా ఉంటాను. ఎందుకంటే చాలా రేర్గా when the Lord inspires me, I say these things. The reason is people are not ready to believe me. ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు లేవనుకోండి, ఇలాంటివి జరగవు అంటారు. అండ్ సో దట్స్ సో వండర్ఫుల్, సో వండర్ఫుల్. ఒకసారి పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి ఒక సెకండ్ ఇచ్చి God want to visit you అనండి. నిజంగా చెప్పండి, నిజంగా మనసారా నీ నోట్లోంచి వచ్చేది దేవుడు సంపూర్ణం చేస్తాడు అన్న అధికారంతో చెప్పండి. God wants to visit you. God want to visit you. ఆయనకి ఎంత కోరికంటే నిన్ను విజిట్ చేయటానికి, నీతో మాట్లాడటానికి. కానీ ఆయన రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు. ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ హెవెన్, ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, గాడ్ హిమ్సెల్ఫ్. He has a protocol. ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉన్నది. And the only protocol I understood, the only protocol, దేవుడికి నువ్వు రావాలి, ఆయన రావాలి అంటే the only protocol, the only red carpet that you can spread for him, అనేది the only red carpet that you can spread for him is worshiping the Lord. Is the music.